ఈ ఇన్సిడెంట్ ఒక అమ్మాయి అయితే ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే కానే కాదు. ఎందుకంటే ఆ హాస్టల్‌లో ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళందరూ సఫర్ అయిన ఒక ఇన్సిడెంట్ ఇది. అసలు ఆ హాస్టల్ ఎక్కడుంది? ఆ హాస్టల్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. హైదరాబాద్‌లో షాద్ నగర్ అనేది ఒక చిన్న ప్లేస్. ఆ ప్లేస్‌లోని ఈ హాస్టల్ అంటే గర్ల్స్ హాస్టల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అది కూడా ఇంటర్మీడియేట్ చదివే వాళ్ళ కోసమే ఆ గర్ల్స్ హాస్టల్. హాస్టల్ నేమ్ అయితే రివీల్ చేయట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజైతే ఆ ఫ్లోర్‌లో 30 మెంబర్స్ గర్ల్స్ వరకు ఉన్నారంట. ఆ రోజు నైట్ ఎగ్జాక్ట్‌గా 12:30 ఆ టైంకి ఒక అమ్మాయి రూమ్ నుంచి గట్టి గట్టిగా అరుపులు వినిపించాయంట. ఇంకా కొంతమంది గర్ల్స్ ఇంకా వార్డెన్స్ కొంతమంది కలిపి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి జుట్టు ముందుకేసుకొని గోడకి తలని టపా టపామని కొట్టుకుంటుందంట. వీళ్ళందరినీ చూసి తల కొట్టుకోవడం ఆపేసి ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిందంట వీళ్ళందరినీ చూసి ఆ రోజు నైట్. అమ్మాయిని చూసిన కొంతమంది అమ్మాయిలు ప్రతి ఫ్లోర్‌కి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు. ఇలా ఇలా జరుగుతుందని చెప్పి. ఇంకంతే అందరు అమ్మాయిలు ప్రతి ఫ్లోర్ నుంచి కిందకైతే వచ్చేసారంట హాస్టల్ బయటికి. ఫస్ట్ ఒక అమ్మాయి బిహేవ్ చేసింది కదా పిచ్చి పిచ్చిగా గోడ కొట్టుకున్నట్టు. సేమ్ తనకి అలా వదిలేయగానే నెక్స్ట్ వేరే రూమ్‌లో ఉన్న అమ్మాయిలు కూడా అలానే బిహేవ్ చేయడం అయితే స్టార్ట్ చేశారంట. ఈ జరిగిన ఇన్సిడెంట్‌ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు, రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసుకుందామని చాలా ట్రై చేశారంట. కానీ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే దొరకలేదు. అమ్మాయిలందరికీ ఇలా అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా గాసిపింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారంట ఆ గర్ల్స్ హాస్టల్ గురించి. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమని చెప్పుకున్నారంటే ఫస్ట్ ఒక అమ్మాయి ఒక రూమ్ లోంచి అరిచింది కదా, ఆ రూమ్ లోనే ఎవరో ఒక అమ్మాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ బాత్రూమ్ లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందంట. అది కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల తను చనిపోవాల్సి వచ్చిందంట. ఇంకా గర్ల్స్ హాస్టల్ మేనేజ్మెంట్ మొత్తం మాట్లాడుకొని అసలు ఏంటి ఏమైంది అని చెప్పేసి ఒక పూజారిని అయితే పిలిపించారు. అతను ఏం చెప్పాడంటే మీరందరూ అనుకున్నట్టే అదొక అమ్మాయి ఆత్మ, అది కూడా వాష్రూమ్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయిదే అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే ఆ అమ్మాయి ఇప్పుడప్పుడే ఏం శాంతించేలా లేదు, ఆ అమ్మాయి కోసం ఖచ్చితంగా మనం శాంతి పూజలు అయితే జరపాలి అని చెప్పేసి చెప్పారు. ఆ పూజలు కూడా ఒక 7 days కంటిన్యూస్గా ఈ గర్ల్స్ హాస్టల్లోనే రూమ్ దగ్గర అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పేశారు. ఇంకా పూజారి గారు చెప్పినట్టే 7 days నాన్ స్టాప్గా ఆ హోమం అంటే ఆ పూజ ఏదైతే ఉందో అది గర్ల్స్ హాస్టల్లో మొత్తం కంప్లీట్గా చేసేసారు. లాస్ట్ 7th day హోమం ఉంది కదా, అది చేసేసి ఏదైతే రూమ్ లో ఆ అమ్మాయి చనిపోయిందో ఆ రూమ్ కి తాళం వేసేసారు. ఆ పూజారి ఇదంతా అయ్యాక ఇంకేం చెప్పారంటే ఆ రూమ్ లోకి ఎవరిని వెళ్ళనివ్వద్దు, ఎవరికి ఆ రూమ్ కి కీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారంట. ఇవన్నీ జరిగేసరికి ఈ మ్యాటర్ బయటకు అయితే వచ్చేసింది ఇంకా. కానీ అదేంటో ఇప్పటికీ అలాంటి అరుపులు అయితే చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తూనే ఉంటాయంట ఆ హాస్టల్ నుంచి. మరి అసలు నాకేమనిపించిందంటే అమ్మాయి చిన్న ఇష్యూకే చాలా పెద్ద డెసిషన్ అయితే తీసేసుకున్నట్టు అనిపించింది. ఇన్సిడెంట్ అయితే మొత్తం షేర్ చేశాను కానీ ఏ సంవత్సరంలో జరిగిందో షేర్ చేయలేదు కదా. అది 2010 షాద్ నగర్ లో జరిగింది, అది కూడా గర్ల్స్ హాస్టల్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, త్వరలో పోస్ట్ చేస్తాను.